ఎడారిలో సెలయేర్లు. మే 15. ఉన్నతమైన మేఘాలలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను. యోబు 37:21. మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడూ మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందంట. క్షణక్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది. మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి. నీడనివ్వటానికి, సేద తీర్చటానికి, ఒక్కోసారి చీకటి కమ్మించటానికి అవి కూడుకుంటూ ఉంటాయి. తేజోవంతమైన కాంతి లేని మేఘాలుండవు. దేవుడే అన్నాడు, నా ధనస్సును మేఘాల్లో ఉంచాను. మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్లయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది. మనం ఇప్పుడు వాటిని క్రింద నుంచే చూస్తాము. అయితే వాటి శిఖరాలను, లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసి ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు? దైవకుమారుడా, నీకు సంభవించే శ్రమలను అవతల వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది. క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు. నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చొని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవల కాంతిని, క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కల్లారా చూడగలిగితే ఎంత మంచిది. అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు. ఒక్కటి గుర్తుంచుకో, అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకుని కోపంతో అటూ ఇటూ కొట్టిందెందుకో నా దారులైతే దేవునికి తెలుసు. నమ్మకం ఉంచటం మంచిదని నాకు తెలుసు. కాలజ్ఞానపు గోడ ముసుగును తొలగించి తొంగి చూడలేను. ఉదయము చీకటి ఏది పొంచి ఉందో గాని సదయునిపై నమ్మకముంచాను. ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు. నాటికి నేటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది. ఆమెన్.